వాటి వాస్తవమే గుర్తించాము. అయితే ఇక్కడ జాయింట్ సర్వే చేయాల్సి ఉంటుంది. ఇది ఇటు రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ జాయింట్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సహకారం తీసుకోవాలి. ప్రజెంట్ మనతో డి గారు కూడా అందుబాటులోకి వచ్చారు. డి గారు నమస్కారం సార్. సార్, డి గారు రాజ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు సార్. అసలు ఈ తుర్క చెరువు అంశం పైన ఎన్నటి నుంచో దాదాపు మీరు మాకు కొన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది, ధన్యవాదాలు. 2021లో ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటి వరకు అక్కడ కనీసం ఒక చర్య కూడా లేదు. కానీ ఎఫ్ఐఆర్ మాట వాస్తవమే, కానీ అక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం భవనాలు నిర్మించబడ్డాయి. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో? ఓకే. అయితే ఈ ఎస్ఎల్ మా ఇంతకుముందు మార్చి 2021లో మీరు ఉన్నట్టుగా శ్రీనివాస్ రాజు గారి మీద 9/10/11/8 మీద ఒక ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశారు సార్. దాని తర్వాత మేము 2021లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత కూడా సార్, అండ్ 2022 ఏప్రిల్లో కూడా మళ్ళీ మిగతా 3 పేర్లు వేరే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయాలి దీంట్లో అని చెప్పి ఆరిఫ్ ఖాన్ అండ్ రహీమ్ అండ్ రాజేష్ జైన్ అంటే 3 పేర్లు కూడా యాడ్ చేయించారు సార్. ఇది మేము అండ్ ఆల్సో సార్ ఇది డెవలప్ చేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఏంటంటే మేము ఎఫ్టీఎల్ ఫైండ్ అవుట్ చేసినాము, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినాము. అండ్ మేము ప్రాపర్ గా ఏం చేసినాం సార్, మేము పంచాయతీ సెక్రటరీ కూడా మేము ఏం చేసినాం అంటే ఇప్పుడు పేపర్స్ లెటర్స్ మాత్రం బిల్డింగ్ కడుతున్నారు, ఇంజనీర్ బిల్డింగ్ 2 బిల్డింగ్లు అవుతున్నాయి. పరిస్థితి అసలు ప్రతిరోజు కూడా కట్టదు సార్, బిల్డింగ్ కట్టద్దు. అది వాటికి ఎవరి పర్మిషన్ ఇచ్చినా మనకు తెలియదు. అంటే పర్మిషన్ ఎవరు ఇచ్చినా పర్మిషన్ అనేది ఇస్తే చెరువులో కట్టడానికి అవకాశం లేదు కదా సార్. చెరువు అనేది మీ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం, ఇమ్మీడియట్ గా కూల్చే విశిష్ట అధికారాలు మీకు ఉన్నటువంటి పరిస్థితి లేదు సార్. మాకు అదే సార్ ఇమ్మీడియట్ కూల్చే అధికారాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి లేవండి. మేము రిపోర్ట్ ఇస్తాము. మేము ఎంఆర్ఓకు అండ్ తహసీల్దార్ గారికి, పంచాయత్ సెక్రటరీకి మేము వాళ్ళు దఫాలు చెప్పినాము. అది యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లీగల్ బిల్డింగ్ కట్టదు కదా సార్, ఇక్కడ కడుతున్నారు మరి. సో మేము మొన్న 2024లో కూడా డిసెంబర్ లో కూడా మళ్ళీ సేమ్. సో అది ఆపండి బిల్డింగ్ అని చెప్పి కూడా మళ్ళీ మా వర్క్ ఇన్స్పెక్టర్ మేము పోయి కూడా చెప్పినాము. ఇప్పుడు లోపల ఇంటీరియర్ వర్క్ నడుస్తున్నట్టు సార్. అదే సార్, ఇప్పుడు అంటే ఇది మనం ఇంకా మీరు కంప్లైంట్ ఇచ్చారు తహసీల్దార్ గారు సెక్రటరీకి ఇచ్చారు, సెక్రటరీ చర్యలు తీసుకునే ఇంకా దాదాపు 3 సంవత్సరాలుగా ఈ చక్రం అనేది తిరుగుతూనే ఉంది ఈ 3 శాఖల నుంచి కూడా. కానీ అక్కడ కనీసం ఒక చర్య కూడా తీసుకున్నట్లేదు. కానీ అక్కడ వారికి ఒక అవకాశం మాత్రం దొరికింది. వాళ్ళు ఇష్టానుసారంగా బిల్డింగ్లు కడుతూనే ఉన్నారు, ఇంకా ఒక్కొక్కటిగా వెలుస్తూనే ఉన్నాయి. మొదట చిన్నపాటిగా సెల్లార్ ఉన్నటువంటి అక్కడ బిల్డింగ్ ఇప్పుడు 3 బిల్డింగ్లుగా మారిపోయినాయి. సో మరి దీనిపైన ఇంకా ఈ చర్యలు అనేది ఈ కార్యాలయం చుట్టూ ఈ కాగితాలు తిరగడమేనా, అసలు చెరువులాగా పునరుద్ధరించే అవకాశం ఏమైనా ఉందంటారా? కోర్టులో కేసు అనేది కోర్టులో ఉంటారు, క్రిమినల్ కేసు. దాని తర్వాత మరి యాక్షన్ మేము కూడా మాట్లాడి ఒకసారి మా ఐఆర్ఆర్తో మాట్లాడి రిపోర్ట్ చేసాం సార్. కోర్టు కూడా రిపోర్ట్ చేసినాం మేము ఆల్రెడీ. వాళ్ళు ఒకసారి అందరం అధికారులు చర్చించుకొని మన డిమాన్షన్ పవర్ అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి లేదు సార్. డిమాన్షన్ లేదు మేము సార్ ఏమంటా అంటే ఇప్పుడు డిమాన్షన్ అంటే 3 ఏళ్లుగా మీరు ఒకే కోర్టులో ఉన్న పరిధి, కోర్టులో ఉన్నప్పుడు ఇటు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకురాదు, అటు కబ్జాదారులు కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. మీరు కోర్టును గౌరవించి అక్కడ కనీసం అక్కడ కన్నెత్తి చూడట్లేదు, అడుగు కూడా పెట్టట్లేదు. మరి వారు మాత్రం ఇష్టానుసారంగా బిల్డింగ్లు కడుతూనే ఉన్నారు, నిర్మాణాలన్నీ కూడా చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. సో మరి ఇది మీకు కోర్టు ఆదేశాలన్నీ మీకే వర్తిస్తాయా, వాళ్ళకి వర్తించవా? మరి దీనిపైన మీరు కోర్టుకు మరేమైనా వకాలత మరి దాఖలు చేసే పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఇంకా మేమైతే కోర్టు పరిధి ఉంది కాబట్టి అక్కడ ఆగాం, కానీ వారు మాత్రం ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని మీరు కోర్టుకు మరోసారి వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. కోర్టు ఇచ్చారు సార్. సో పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ ఇంటిమేట్ చేస్తే పోలీసు వాళ్ళు ఏమో సెకండ్ టైం రాదంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినాం కాబట్టి ఎఫ్ఐఆర్ స్టిల్ స్టాండ్ చేస్తూ ఉంది కాబట్టి నడుస్తామని చెప్పారు. 13 నేను ఇన్స్పెక్షన్ చేసి పోలీసు వాళ్ళు సిఐ గారు కూడా వచ్చారు, ముఖ్య సిఐ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే ఆల్రెడీ కేసు మీద డి గారు అది నడుస్తూ ఉంది కోర్టులో అని చెప్పిన. ఆ రోజు సార్ మేము చెప్పినాము క్లియర్ గా ఈ కేసు వర్క్ చేయడానికి లోపల ఇంటే కొత్త బిల్డింగ్ అంటే ఉన్న బిల్డింగ్ అంటే ఇంటే నడుస్తూ ఉంది. నేను చెప్పిన చేయొద్దండి పంచాయత్ సెక్రటరీ గారు చెప్పిన మరి పర్మిషన్ బిల్డింగ్ ఒక ఏరియా కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా సార్. మరి ఇప్పుడు దీన్ని అంటే ఇంకా ఎన్నారు సార్ అది కోర్టు ఇవే మాటలు అట్టుకుంటూ ఎండిపోదామా, లేక చెరువులను కూడా పోయి చెప్పేసి మరి 1,00,000 అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్
రేటుకి వెళ్ళి ప్రయోజనం చేసే అవకాశం ఉంది. అంటే ఈ మొత్తం ఎంటైర్ ఈ విషయాలు చూస్తే ఖచ్చితంగా తుర్క చెరువు అనేది మాత్రం ఖచ్చితంగా కబ్జాకు గురైన మాట వాస్తవం, అది మీ దృష్టికి వచ్చిన మాట వాస్తవం, మీరు చర్యలు తీసుకుంటామని కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం, వాళ్ళపైన కేసులు పెట్టిన మాట, ఇవన్నీ జరిగిన వాస్తవాలే. Yes, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరోసారి కూడా అంటే ఈ చెరువును చెరువులాగా ఉంచే వరకు కూడా రాజ్ న్యూస్ అనేది ఉపేక్షించదు, అసలు రెస్ట్ తీసుకోదు. ఖచ్చితంగా దీనిపైన చెరువును పునరుద్ధరిస్తామని ఆ గ్రామస్తులకు రాజ్ న్యూస్ మాట ఇచ్చింది. ఆ రకంగానే ముందుకు వెళ్ళి తీరుతాం కూడా. ఖచ్చితంగా దీనిపైన మరోసారి కూడా స్టోరీ లేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు సార్. సో ఇది మొత్తంగా ఇరిగేషన్ డి గారు అయితే స్పందించారు. మరి లోకల్